అందరికీ నమస్కారం అండి. అందరం హాయిగా ధ్యానంలో కూర్చున్నాం. మొదటగా మన గురుదేవులు విశ్వగురువు పరమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారిని ఆహ్వానించుకుంటూ, వారి ధర్మపత్ని సహధర్మచారిణి అయినట్టు స్వర్ణమాల పత్రి మేడం గారిని కూడా ఆహ్వానించుకుంటూ, వారికి అనంత కోటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వారి చైతన్యాన్ని కోరుకుంటూ అందరం చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. మనందరికీ కూడా వారి చైతన్యం కావాలి, వారి ఆశీర్వాదాలు, ధన్యవాదాలు కావాలి మనం చెప్పుకుంటూ అందరికీ మనమందరం చక్కగా ధ్యానస్థలో కూర్చున్నాం. ధ్యానస్థితి అంటే ఇప్పటికి మీ అందరికి అర్థమైపోయింది. హాయిగా కూర్చున్నాం. కాళ్ళు మడుచుకొని, చేతులు వేళల్లో వేడి పెట్టుకొని, కళ్ళజోడు తీసి పక్కకు పెట్టుకొని హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, కేవలము శ్వాస మీద ధ్యాస. శ్వాసధార ధ్యాసధార రెండు ఒకటైపోదు. మన శ్వాసే గురువు. గురువు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ముక్కులోని గాలి ముక్తికి దారి అని. హాయిగా కూర్చున్నాం. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. మనలోనికి మన ప్రయాణం. ఈ ధ్యానం ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో కూర్చుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మముహూర్తం అంటే 4 to 5 మధ్యలో. సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి 1.5 hour 2 hours ముందు కాలాన్ని బ్రహ్మకాలం అంటారు. ఆ టైం మనకంతకు చాలా ధ్యానం కుదరడానికి మంచి సమయం. నిశ్శబ్దంగా ఉండి ఎక్కువ శక్తి, మన కాస్మిక్ ఎనర్జీ మనకి లోపలికి రావడానికి మంచి అనువైన టైం. నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా కూర్చోవచ్చు. సాధ్యమంతకు డిస్టర్బెన్స్ ఉండదు ఆ టైంలో. ఎందుకంటే మనం అందరం కుటుంబ జీవనంలో ఉన్నాం కనుక, సంసార జీవితంలో ఉన్నాం కనుక ఆ సంసారంలో ఉండే ఆచార వ్యవహారాలు పాటించాలి కనుక మనం కూడా కొంతకాలాన్ని ఆ బ్రహ్మముహూర్తం కాలంలో లేవటం అలవాటు చేసుకుంటే మనకి ఎన్నో పనులు సక్రమంగా జరిగిపోతాయి. అది అద్భుతమైనటువంటి సమయం మనకి. ఆ సమయంలో వచ్చిన మన ఆలోచనలు, మన సదా ఆలోచనలన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి. కానీ మంచి మనసుతోటి, మంచి ఆలోచనతోటి ప్రశాంతంగా చక్కగా రూమును చీకటి చేసుకుని, చీకటి అంటే చిరు చీకటి అండి, కొంచెం చిన్న బెడ్ లైట్ ఉంచుకోవచ్చు. అలాగే మంచి సుగంధ ద్రవ్యాలను కూడా పెట్టుకోవచ్చు. మంచి పువ్వుల వాసన కానీ, మంచి సాంబ్రాణి కడ్డీల వాసన కానీ అలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా కళ్ళు మూసుకున్నాం.
ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. హాయిగా నిశ్శబ్దంగా శాంతంగా ఈ ఆలోచన రాని స్థితి వెళ్ళిపోతున్నాం మనం. మిత్రులారా, వెళ్ళిపోతున్నాం. ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతున్నాం. హాయిగా కూర్చున్నాం. ఏ ఆలోచన వద్దు. అన్ని సమస్యలకి పరిష్కారం ధ్యానం. మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకని మన గురువు గారు సుభాష్ పత్రి గారు ఏమన్నారు? కూర్చోండి, ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే వచ్చే లాభాలు లక్షలు ఉన్నాయి. కానీ లక్షలు ఇవాళ నీకు చూపించలేము. ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి. ఎవరికి వాళ్లే కూర్చోవాలి. ఉద్ధరేది ఆత్మానం అంటే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు ఎవరి ఆత్మను వాళ్లే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఆకలి వాళ్ళు తింటే వాళ్ళకే ఆకలి. నీకు ఆకలి అయితే నేను తింటే అన్ని కడుపు నిడుతుందా? లేదు కదా. ఎవరి ఆకలి వేస్తే వాళ్ళే తినాలి. మళ్ళీ ఎవరికి జ్ఞానం కావాలంటే వాళ్ళే ధ్యానంలో కూర్చోవాలి. అందుకని నేను ధ్యానంలో కూర్చుంటే మీకు జ్ఞానం రాదు, మీరు ధ్యానంలో కూర్చుంటే నాకు జ్ఞానం రాదు. ఎవరు కూర్చుంటే వాళ్ళకే వస్తుంది. ఇది కేవలం చెప్తే వింటాం కాదు, ఎవరికి వాళ్ళు స్వయంగా తెలుసుకోవాలి. స్వయంగా తెలుసుకోవాలి. లౌకికమైన చదువులు కాదండి. ఆత్మజ్ఞానం కోసం ఎవరికి వాళ్ళు చదువుకోవాలి. ఎందుకంటున్నానంటే, నాకు ఒక మనవడు ఉండేవాడు. చదువు అంటే చాలా బద్ధకం, చదివేవాడు కాదు. అమ్మమ్మ నువ్వు చదివి వినిపించు, నేను తింటాననేవాడు. అరే నువ్వు ఎగ్జామ్లో నువ్వు రాయాలి కదరా, నేను చదివి వినిపిస్తే నీకు ఎట్లా వస్తుంది? నువ్వు రాయి, నేను చెప్తాను రా, ఇంటికి రాసేవాడు కాదు. ఆ పెన్ను పట్టుకోవడం బద్ధకం వాడు. నాకేమో తపన వాడిని ఎలాగైనా పాస్ చేయించాలి. నేను టీచర్ కదా, అందరు నవ్వుతారు. మా అమ్మాయి అనేది పైగా, నువ్వు టీచర్ అండి ఆ మాత్రం చెప్పలేవా అనేది. వాడేమో వినడు. ఏం చేయాలి? సరే, నేను ధ్యానం చేసుకుంటూ వాడికి చదువు చెప్పేదాన్ని. వాడు వినేవాడు. విన్నది చెప్పేవాడు కూడా. మరి ఎగ్జామ్లో రాయాలి కదా, రాయిరా ఇక్కడ అంటే రాసేవాడు కాదు. కానీ విన్నదంతా వెళ్ళి ఎగ్జామ్లో రాత ఇంటికాడ రాయననేవాడు. ఇంకేం చేయలేక మొండివాడితో ఏం చేయలేక వదిలేశాను. రోజు చెప్పేదాన్ని, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి అని చెప్తా ఉంటే వినేవాడు అంతే. ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్ వచ్చింది. కానీ ఇప్పుడు అడగండి, మళ్ళీ చెప్తాడేమో ఆ నెక్స్ట్ డే ఏముందిరా అంటే నాకేం తెలియదు అంటాడు. అది పుస్తక జ్ఞానం. విన్నాడు, అక్కడ ఏదో రాసి ఇచ్చాడు, పాస్ అయిపోయాడు. కానీ ఆత్మజ్ఞానం అలా కాదు. ఆత్మజ్ఞానం పూర్తిగా మనం ఎవరికి వాళ్ళే వినాలి, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళే లోపల ప్రయాణం చేసుకోవాలి. అప్పుడే ఈ ఆత్మజ్ఞానం అంటబడుతుంది. ఒకరి ద్వారా ఒకరికి రాదేది, స్వానుభవం. దీనికి మార్గాలు చెప్పారు. సజ్జన సాంగత్యం, స్వ అభ్యాసం, పుస్తకాలు చదవటం, మంచి పుస్తకాలు చదవటం,
సేవ చేయటం, దానం చేయటం, దాన ధర్మాలు చేయటం, ఇలా చేస్తే ఆత్మజ్ఞానానికి మెట్లు. నిస్వార్థ సేవ ఉండాలి. అప్పుడు మనసు అంతా నిర్మలం అయిపోయి ధ్యానం చక్కగా సాగుతుంది. సరే, ఈరోజు ఒక చిన్న విషయం తెలుసుకున్నాము ధ్యానంలో. ఎందుకంటే ధ్యానంలో తెలుసుకున్న విషయాలు మనకి ఎప్పటికీ గుర్తుంటాయి. మనకి అందరికీ కూడా తెలిసిన విషయమే, తిరుమల 7 కొండలు అంత అందరికి తెలుసు. అది తిరుమల అంటే 7 కొండలు అంటాం కదా. ఆ 7 కొండలు ఏంటో 7 శక్తి స్థానాలకు ప్రతీకట. మనం ఏదో అనుకుంటాం, తిరుపతి ఏదో ఎక్కుతాం, బస్సు ఎక్కుతాం, కారు ఎక్కుతాం, నడిచి వెళ్తాం, ఎలాగ వెళ్ళాం, దేవుని చూసాం, వచ్చాం అనుకుంటాం. దానికి 7 కొండలని విన్నాం కదా. 7 కొండల వాడ వెంకటేశ గోవింద గోవింద అంటాం. ఆ 7 కొండల వాడికి ఏంటో కూడా మనకు తెలియాలి కదా. మనలో అది ఏంటి కొండలు అండి ఏంటో తెలుసుకున్నాం. మనం కూడా మనలో నిద్రిస్తున్నటువంటి కుండలిని శక్తిని మేలుకొల్పడమే ధ్యానం. అసలు ధ్యానం అంటే మనలో ఉన్న కుండలిని శక్తిని మేలుకొల్పడమే. ఇది ఎట్లా అంటే క్రియాయోగం వల్ల సాధ్యం అవుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని స్నానం చేసేటప్పుడు మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, మనం రోజున మూలాధార చక్రాన్ని తాగుతుందో అప్పుడు మనలో నిద్రిస్తున్న శక్తి, ఆ శేషు, ఒక శేషు అంటే పాములాగా పాముతో పోల్చారు ఆ శక్తిని. అంటే ఆ నిద్రిస్తున్న పాము అక్కడ మేలుకుంటుందట, ఎక్కడ మూలాధారంలో. అందుకే మొట్టమొదట ఆ శేషుతో పోల్చారు కనుక అది శేషాద్రి అన్నారట. మొట్టమొదటి కొండ పేరు శేషాద్రి. శేషు అంటే పాము, శేషతల్పము అంటారు కదా, స్వామి తల్పం పడుకునేది శేషతల్ప అంటాం కదా మనం. అట్లా ఆ శేషాద్రి అంటారట మొట్టమొదటి కొండని. ఇంకొంచెం ధ్యానం పెంచుకుని, ధ్యానాన్ని ఇంకా కొంచెం పెంచి సాధన ఇంకా కొనసాగిస్తూ ఉంటే ఇంకా ఆ శక్తి స్వాదిష్టాన చక్రానికి తాగుతుందట. 2వ చక్రం అయినటువంటి స్వాదిష్టాన చక్రానికి తాగుతుంది. అప్పుడు సాధకుడికి 40% సాధించినట్టు సాధన, చక్కగా సాధన సాగిస్తున్నాడు అని అర్థం. అది మంచి, అంటే సాధన పట్ల కోరిక ఉంది, పరమాత్మ కనుక్కోవాలనే ఆరాటం ఉంది. అక్కడ వెళ్ళాలి, నేను ఇంకా అలా 7 కొండలు ఎక్కాలి, 7 కొండలు ఎక్కాలి అనుకుంటాడు. అక్కడ స్వాదిష్టాన చక్రం వినిపించి వేణుగానం అనిపిస్తున్నట్టు. వేణుగానం అంటే వేదంలో ఉన్నట్టు వేణుగానం. వేద అంటే వినటం అని అర్థం. అంటే అక్కడ వింటున్నాడు. అది 2వ కొండ అంట, దానికి వేదాద్రి అన్నారు. 2వ కొండ పేరు వేదాద్రి అంట. అలాగే సాధకుడు ఇంకా ధ్యానం చేస్తాడు. ఇక్కడ సరిపోదు, మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకొంచెం ధ్యానం పెంచుకుంటూ చేస్తే ఇంకా అతని కుండలిని శక్తి మణిపూరక చక్రాన్ని తాగుతుంది. 3వ చక్రం అనేటువంటి మన బొడ్డు దగ్గర ఉంటుంది మణిపూరక చక్రం, ఆ చక్రాన్ని తాగుతుంది. ఇప్పుడు సాధకుడు 60% ధ్యానం సాధించినట్లే. ఇప్పటికీ అతను సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ఎస్, నేను చేస్తున్నాను ధ్యానం, నేను ఇంకా జ్ఞానం చేయాలి, ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి, నా జ్ఞానశక్తి పెరుగుతుంది అని గ్రహిస్తాడు అనమాట. గ్రహణ శక్తి పెరుగుతుంది, గ్రహిస్తాడు. అందుకని అక్కడ గకార శబ్దం వినపడుతుందట. అది గకారం అంటే జ్ఞానానికి ప్రతీక. అందుకని ఇక్కడికి వచ్చేసరికి సాధకుడు జ్ఞానరూపుడవుతాడు. అందుకే ఈ కొండకి గా అనే శబ్దం వచ్చింది. గ్రహణ శక్తి ఉంది కనుక, ఈ గ్రహణ శక్తి ఉంది కనుక దీన్ని గరుడాద్రి అన్నారట. గరుడాద్రి అనే పేరు వచ్చిందట. 3వ కొండకి గరుడాద్రి అనే పేరు వచ్చిందట. అయితే అక్కడితో ఆగలేదు ధ్యానం. సాధకుడు ఇంకా ధ్యానం చేస్తాడు. ఇంకొంచెం ధ్యానం పెంచి చేస్తాడు. ఇంకా సాధకుని కుండలిని శక్తి ఇంకా 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 పెరిగి ఇంకా ఉజ్వలించి పైకి లేస్తుంది. వేసి అనాహత శక్తి దగ్గర కలుపుతుంది. అనాహతాన్ని తాగుతుంది, అంటే గుండె దగ్గరే ఆ గుండె చక్రాన్ని దాటుతుంది. ఇప్పటికి సాధకుడు కానీ 80% సాధించినట్లే. ధ్యానం మంచి సాధనలో ఉన్నాడు సాధకుడు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికి సాధకుడు స్థూల శ్రేయస్సు తగ్గిపోతుంది. నేను అనే స్పృహ తగ్గిపోతుంది.
నేను చేస్తున్నాను అని మాట తగ్గిపోతుంది ఇక్కడ. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను, నేను ఇంకా చేయాలి అని ఇంకా ముందుకెళ్దాం అనుకుంటాడు. కానీ ఇంకా శరీరం అలసిపోయాను, కాళ్ళు నొప్పులు, ఏళ్ళ నొప్పులు అనుకోడు. శరీరం ఇంకా బాగా తేలిక అవుతుంది. ఎందుకంటే సాధన చేసిన కొద్దికి మన శరీరం తేలిక అవుతుంది. మొట్టమొదటి మన శరీరం చేస్తుంటే చాలా బరువు అనిపిస్తుంది. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు అంటాం. సాధన చేసిన కొద్దికి నొప్పులు తగ్గిపోతాయి. ఎందుకంటే అక్కడికి 80% సాధించేశాడు. చక్కగా స్థూల శరీరాన్ని గురించి స్పృహ తగ్గిపోయింది. శరీరం చాలా తేలికైపోయింది. గాలిలో తేలిపోతుంటాడు. సాధకుడు వాయుపుత్రుడై ఆంజనేయుడు అయిపోతాడు. వాయుపుత్రుడు తల్లి అంజనాదేవి కదా, ఆంజనేయ దేవుడు, అందుకే ఆంజనేయుడు అయ్యాడు. అందుకే ఈ 4వ కొండని అంజనాద్రి అంటారు. అంజనాదేవి తల్లి పేరు ఆంజనేయుడు తల్లి పేరు అంజనాది, అలాగే దీన్ని అంజనాద్రి అంటారట. తర్వాత ఇంకా అక్కడికి ఆగడు. సాధకుడు రుచి వచ్చింది, టేస్ట్ తెలిసింది కదా, ఇంకా ధ్యానాన్ని ఆపర. ఇంకా 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 ధ్యానం చేస్తాడు, మరికొంత ధ్యానం చేస్తాడు, ఇంకా పెంచుతారు. ఇంకా పెంచాక ఆయన కుండలిని శక్తి ఇంకా పెరిగి 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 అనాహతాన్ని దాటి విశుద్ధ చక్రాన్ని చేరిపోతుందండి. గొంతు తగిలిపోతుంది. గొంతు దగ్గర విశుద్ధ చక్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చరికి సాధకుడు 100% శక్తి సాధించినట్టే. కాస్మిక్ ఎనర్జీ పూర్తిగా సాధించాడు. ఇంకా భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. అంటే ఈ సంసారిక చక్రాలని దాటేశాడు. బంధాలన్నీ విడిపోని నేను, నాది, నా కుటుంబం నేను అని అనుకోడిక. నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను, భగవంతుడు కనిపిస్తున్నాడు, నేను అయిపోయిన దగ్గరికి వచ్చేసాను, నేను ఇంకా వచ్చేసాను, పరమాత్మ దగ్గరికి వచ్చేసాను అనుకుంటాడు. ఇంకా పరమాత్మ పరుగులెత్తూ ఉంటాడు. ఎట్లా పరుగులెత్తాడంటే, ఒక వృషభాన్ని, అంటే ఎద్దుని వదిలితే మనకు ఆంబోత్ అంటారు చూడండి, వాటిని అచ్చేసి వదిలేశారని అంటారు. అట్ట వృషభాన్ని వదిలేసినట్టుగా వదిలేస్తే ఇంకా పైకి వచ్చి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది 5వ కొండకు చెప్పు. దాని అందుకే ఇదని వృషభాద్రి అంటారట. వృషభంలాగా పరుగులెత్తుంది కనుక వృషభాద్రి అని పేరు వచ్చిందట 5వ కొండకి. ఇంకా అక్కడ తాగుతారండి సాధకుడు, ఇంకా ఆగడం. ఎందుకంటే ఒక్కసారి భగవంతుడు చూసిన తర్వాత తెలుసుకున్నాక, భగవంతుడు కనపడుతున్నాడు, దూరం కనపడుతున్నాడు తెలుసుకున్నాక ఊరుకుంటావా? దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, అందులో లీనం అవ్వాలి కదా. అందుకే ఇంకా కొంచెం ఎక్కువ ధ్యానం చేసి సాధకుడు కుండలిని శక్తిని ఆజ్ఞాచక్రాన్ని తాగుతుంది. ఇంకా విశుద్ధి నుంచి ఆజ్ఞాచక్రానికి, అంటే 2 కాళ్ళ మధ్యలో మనం బొట్టు పెట్టుకునే చోట ఆజ్ఞాచక్రం ఉంటుందని తెలుసు మనకి. ఆ ఆజ్ఞాచక్రం దాకా తాగుతున్నట్టు. ఇప్పుడు వచ్చినటువంటి ఆ 6 చక్రాలు 6 పడగలుగా ఉంటాయి. 6 చక్రాలు కూడా 6 పడగలుగా ఇప్పినట్లయితే ఆ పడగలు ఏంటి? ఆ పడగలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటంటే ఈ 6 అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలు అన్నీ జయించేసినట్టు. అరిషడ్ వర్గాలకి ఏమి ఉండవు ఇంకా. అంటే కామం ఉండదు, కోరికలు ఉండవు, క్రోధం కోపం ఉండదు, లోభం ఉండదు, మోహం అసలు పోద్ది, మదం మాత్సర్యం అన్నీ కూడా ఈ ఆరు ప్రవృత్తులు మనకు కంప్లీట్ గా ధ్వంసం అయిపోతాయండి. ఎప్పుడు మనం ఆజ్ఞాచక్రం దగ్గర వచ్చేసరికి, మన కుండలిని శక్తి ఆధ్యాత్మికం చేరేసరికి ఈ 6 చక్రాలు పోతాయి. పోయి ఏమవుతుంది అక్కడ? అరిషడ్ వర్గాలు ఎప్పుడైతే మనం వదిలేసామో, అరిషడ్ వర్గాలు ఎప్పుడైతే మనం అధిగమించామో, శ్రీకృష్ణుడు కాళీమర్దండై దర్శనమిస్తాడు. దర్శనమిస్తే సాధకుడు మంచి అనుభూతి కలుగుతుంది. అంటే కనపడతాడు. శ్రీకృష్ణుడు కాళీమర్దండే దర్శనమిస్తాడు. సాధకుడికి భగవంతుడు దగ్గరగా ఉంటాడు. ఇక దగ్గరగా ఎదురుగుండా ఉంటాడు. ఇంకా తనకి పరమాత్మ మధ్య భేదం లేదు. పరమ శాంతి కలుగుతుంది. ఇక 6వ కొండ వెంకటాద్రి. అందుకే దీన్ని వెంకటాద్రి అంటారు 6వ కొండ.
ఇంకా తర్వాత సాధకుని కుండలిని శక్తి ఇంకా సహస్రాలం చేరుతుంది. తల మీదకి సహస్రాలం అంటారు. సహస్రాలానికి చేరిపోతాడు. కుండలిని శక్తి మన మూలాధారం నుంచి మెల్లగా సాధన చేయగా అది 7వ స్థానం దానికి చేరిపోతుంది, సహస్రారానికి. అది పరమాత్మ చక్రం అంటారు. అది సహస్రారం చక్రం కాదు, అది ఒక స్థితి, అది పరమాత్మ స్థితి. ఇక్కడ సాధకుడు లేడు, ఇంకా సాధకుడు అనేవాడు లేడు అక్కడ. ఎవరున్నారు? కేవలం నారాయణుడే ఉంటాడు. ఎందుకంటే ఈ సాధకుడు పరమాత్మ తానే. సాధకుడు పరమాత్మ అయిపోయాడు. నారాయణ అంటే వ్యాపించడం అని అర్థం అట. అంతటా తానే వ్యాపించేశాడు. కాబట్టి నారాయణుడు వేరు, సాధకుడు వేరు కాదు. అందుకే నారాయణుడు కనుక దాన్ని నారాయణాద్రి అన్నారట. 7వ కొండని నారాయణాద్రి అంటారట. ఇది మనం యోగపరంగా చూసుకుంటే తిరుమలకు 7 కొండలు అంతరార్థం ఇది. ఇంతే కాకుండా ఇంకోటి ఉందండి. మనం మెట్లు ఎక్కుతూ వెళ్తుంటాం కదండి, నడకలో వెళ్ళేటప్పుడు అందరం మెట్లు ఎక్కుతూ వెళ్తాం కదా. ఆ మెట్లు ఎక్కేటప్పుడు కూడా మనం గ్రహించితే అక్కడ మెట్లట నాకు తెలీదు 8, 16, 24, 32 అలా ఉంటాయట. 8 అంకెతో ఉంటాయట. మరి ఏంటో తెలియదు నాకు కూడా. అంటే అక్కడ ఆపుతారేమో. 8 తర్వాత మళ్ళీ 16 తర్వాత 24, 32 తర్వాత అలా ఉంటాయేమో. నేను ఒకసారి వెళ్ళే కానీ నాకు గుర్తులేదు. దీన్ని మనం అష్టాంగ యోగం అంటారు. దాన్ని అష్టాంగ యోగంగా అన్వయించుకోవచ్చట. ఎందుకంటే అష్టాంగం కూడా, ఎందుకంటే అష్టాంగ యోగం అంటే మనకి దాంట్లో 8 నియమాలు ఉంటాయండి. అష్టాంగ యోగంలో 8 నియమాలు ఉంటాయి. ఏంటవి అంటే 1 యమ, 2 నియమ, 3 ఆసన, 4 ప్రాణాయామ, 5 ప్రత్యాహార, 6 ధారణ, 7 ధ్యాన, 8 సమాధి. యమ, నియమ, ఆసన, ప్రాణవాయువు, ప్రత్యాహార, ధారణ, ధ్యాస, సమాధి అని 8. ఈ 8 స్థితులని అష్టాంగ యోగం అంటారు. ఇది అష్టాంగ యోగాన్ని ప్రత్యేకంగా చెప్తారు. అంతేనండి. మనం కళ్ళు తెరిచి చూస్తే మనం అందరం నారాయణ. కళ్ళు కనుక తెరవకపోతే, అంటే ఈ ధ్యానం చేయకపోతే, కళ్ళు తెరిచి చూస్తే అంటే మనం ధ్యానం చేసుకుని కూర్చుంటే, ఎప్పుడు ధ్యానంలో ఉంటే మనం అంతా నారాయణమే. కనుక ఈ ధ్యానం అనేది మనకు లేకపోతే మనం అంతా నరులమే, మానవులమే. అది మనం గ్రహించాలి. మనం నారాయణలో అవుదామా, నరులుగానే ఉండిపోదామా? మనం అంతా నారాయణలో అవుదాం. ఎందుకంటే మనం వచ్చిన జన్మే అట్లాంటిది. మనం నారాయణులుగా మారాలనే వచ్చాం. నారాయణులమే మనం అసలు మారటం కాదు, మనం అసలు నారాయణులమే. కానీ వచ్చి మధ్యలో ఈ భ్రాంతిలో పడిపోయి, ఇది చూసేటువంటి మాయాచక్రంలో పడిపోయి, మనం అంతా మాయను చూసుకుని మాయలో పడిపోయి నారాయణుడు అనే మాట మర్చిపోయాం. మరి ఎలా జ్ఞాపకం వస్తుంది మనకి? కేవలం ధ్యానం వల్లే గుర్తొస్తుంది. చక్కగా అందరూ ధ్యానం చేసుకున్నాం, మనం నారాయణులమే అని గుర్తు తెచ్చుకున్నాం. ఇప్పుడు మనమే నారాయణులు అంటే, మనమే భగవంతుడు అంటే ఇంకా ఏం కొద ఉంటుంది మనకి? ఏది కావాలంటే అది వస్తుంది. నీ మాటే మంత్రం అయిపోతుంది. నీకు ప్రేమ, అపారమైన ప్రేమ ఉంటుంది. అసూయాద్వేషాలు ఉండవు. ఎప్పుడైతే అసూయాద్వేషాలు, అరిషడ్వర్గాలు జయించావో అప్పుడు నీకు రోగము రాదు, నొప్పులు రావు, నీకు నష్టము రాదు, కష్టము రాదు. అన్నీ సుఖాలే. సర్వసుఖాలు నీ చేతిలోనే ఉన్నాయి, సర్వసంపదలు నీ చేతిలోనే ఉంటాయి. దీనికి ఒకటే మార్గం, ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు, ధ్యాన స్థితిని అందుకోవాలి. ఆ ధ్యానంలో
మంచి స్థితి, మంచి శక్తి ఉంది మనకి. విశ్వంలో ఉన్న విశ్వశక్తి అంతా, దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంట. ఆ విశ్వశక్తి అంతా మనలోనే ఉంది. అందుకని విశ్వ సంపద అంతా మనలోనే ఉంది. శక్తి సంపద రెండు మనలోనే ఉంది. అందుకే ఏది కావాలంటే అది నెరవేరుతుంది. నువ్వేది కోరుకుంటే అది నీకు వచ్చేస్తుంది. నిస్వార్థమైన ప్రేమ. నీలాగా నీ పొరుగు వాళ్ళు కూడా ఉండాలి. అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలి. ఈ విశ్వంలో ప్రతి జీవి బాగుండాలి. అందరిలోనూ నేను ఉండాలి. అంతేగాని నీకు వేరు, ఇంకొకటి వేరు కాదు. నీ కొడుకు వేరు, పక్కింటి వాడి కొడుకు వేరు కాదు. అందరూ ఒకటే. ఆ ఏకత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ధ్యానం కుదురుతుందండి. అందుకని ముందు మనం ఏకత్వ భావన, ప్రేమ భావన పెంచుకోవాలి. అది ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. అందరు ఎవరు మాట్లాడకుండా, కళ్ళు ఏమాత్రమో తెరవద్దు. హాయిగా ధ్యానం చేస్తున్నారు. మీరు 2 చేతులు తీసిన కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. హాయిగా కళ్ళు మెల్లగా తెరుస్తూ మీ అరచేతులు చూసుకోండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలి స్థిత గౌరి. ప్రభాతే కరదర్శనం. అందరూ చక్కగా కరదర్శనం చేసుకుని కరచేతులు 2 చూసుకుంటే చిరునవ్వుతో బయటకు వచ్చేయండి. ఈరోజు భీష్మాష్టమి అట. అందుకని ఆ భీష్మ మహర్షిని ఒకసారి మనసులో తలుచుకోండి. ఆ భీష్మ గురించిన కథలు అంటే వినండి. భీష్మాచార్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్